Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఒక వ్యక్తి ధర్నా చేస్తున్నారు. అయితే అటుగా వెళ్ళిన సుమన్ టీవీ అతను ఒకసారి పలకరించింది. ఏమైంది, నీ సమస్య ఏంటి, మెడలో ఆ బోర్డు ఏంటి అని. అతను చెప్పిన విషయాలు విని అసలు అక్కడ తట్టుకోలేని పరిస్థితి ఒక్కసారి అయితే అనిపించింది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 9 ఏళ్ల నుంచి ఆ మెడలో పలక వేసుకుంటూ అతను తనకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి, ప్రాణం పోయినా పర్లేదు, నేను దీక్ష చేస్తానంటూ కూడా అతను చెప్పడం అయితే జరిగింది. అయితే ఒకసారి ఆయన లోతుల్లోకి వెళ్దాం. అసలు ఆయనకి ఏం సమస్య వచ్చింది, ఆ పెద్ద ఆయనకి చూస్తేనేమో చదువుకున్న వ్యక్తిలా కనిపించారు. అతను తను ఏం జాబ్ చేస్తారు, తనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు లేరు, అతని సమస్య ఏంటి, ప్రాణాన్నైనా వదిలేస్తాను కానీ తనకి న్యాయం కావాలని చెప్తున్నాడు. ఏంటా న్యాయం, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటి? సార్ నా పేరు నోకతోటి 11 సార్. ఇందిరా పార్క్ లో ఎందుకు నిన్న దీక్ష చేశారు? గత 123 రోజుల నుంచి మా గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ మల్లేపల్లి విజయనగర కాలనీలో 123 రోజులు దీక్ష చేసినాక అక్కడ నుండి మా సంబంధించిన అధికారులు ఎవరు స్పందించలేదు, డిపార్ట్మెంటు, ప్రభుత్వము. తర్వాత నేను డిసెంబర్ 19వ తారీఖు అప్లికేషన్ పెట్టుకున్న కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి, డీజీపీ రవిగుప్తా గారికి లెటర్ పెట్టుకున్నా. కనీసం నిరసన దీక్ష ధర్నా చౌక దగ్గర అర్హత ఉందంటున్నారు కదా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి వాళ్ళకి లెటర్ పెట్టుకుంటే వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష కాదు, మామూలుగా ధర్నా చేసుకోమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ మేరకు డిసెంబర్ 29వ తారీఖు 11 గంటల నుంచి 4 గంటల వరకు నాకు ధర్మా పర్మిషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి నేను ధర్నా చేసి దాంతోనే ముగించడం జరిగింది సార్. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి జీతం లేకుండా, మరి ఆరోగ్యం క్షీణించి, ఒంటరి పోరాటం చేసి, ఎవరు అండదండ లేకుండా, అందరు సాయం కోరిన ఎవరు ముందుకు రానందువల్ల. ఏం జాబ్ చేసేవాళ్ళు అంటే అసలు ఐటీఐలో మీకు వచ్చిన సమస్య ఏంటి? నేను అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ను సార్. ఐటీఐ స్టూడెంట్స్కి మ్యాథ్స్ చెప్పేవాడిని. ఐటీఐలో వచ్చిన సమస్య ఏంటంటే సార్, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనాక తెలంగాణ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కొనసాగించమని జియో ఆర్టీ 43 ప్రకారం జూలై 1, 2014 నుంచి జూన్ 30, 2015 వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిగా జియో ఇచ్చారు సార్. ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా ఆ విధంగా కొనసాగించమని ఇస్తే మా కాలేజీలో 13 మంది ఉంటే మా కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్ రాజా అనే వ్యక్తి, ఆయన మీరు 4 ఏపీ వాళ్ళు ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోండి, మీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినాక ఉండడానికి లేదు అంటే, అదేంది సార్ అట్లా, మా నలుగురిని అన్నారు. మా నలుగురికి సంవత్సరం పాటు జీతం ఇవ్వలేదు, అగ్రిమెంట్ రెన్యువల్ కూడా చేయలేదు. ఈలోపు ఆయన చేసినటువంటి ఇది ఘనకార్యం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి 5గురికి జీతాలు ఇచ్చి వాళ్ళని అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయించుకొని, ఆ రిజిస్టర్కి మళ్ళీ ఒక స్ట్రాంగ్ రూమ్లో లాక్ వేసుకొని, ఎప్పుడైతే మేము పోయి సంతకాలు పెడితే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది ఒక ప్లాన్గా, ఒక ప్రిప్లాన్డ్గా చేసుకొని ఏడాది పాటు జీతం ఇవ్వనందువల్ల నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ని ఏప్రిల్ 10వ తారీఖు ఆశ్రయించడం జరిగింది 2015 సంవత్సరం. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా స్పష్టంగా జీవో ప్రకారం జీతం కట్టి ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి కూడా ధిక్కరించి, మరి మే నెల అంతా గడిచిపోయినాక జూన్లో మరి ఏడాది అగ్రిమెంటు మరి కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో జూన్ 1, 2015 హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో ఆశ్రయించాను. మరి మీరు ఒక్కరే వెళ్ళారా, అందరూ వెళ్ళారా? అంటే అందరం వెళ్దాం అనుకున్నాం సార్. 4 జిల్లాల వారికి ఉన్నాము. శ్రీకాకుళం నుంచి, మరి విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి, గుంటూరు నుంచి, ప్రకాశం 4 జిల్లాల నుంచి ఉన్నాము సార్. 4 జిల్లాల నుంచి ఉంటే పోదాం అనుకునే లోపు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళం పెట్టుకునేటప్పుడు ప్రమాదం ఏర్పడి ఉంది, డిపార్ట్మెంటులో ఉన్నటువంటి అధికారులు అన్యాయం చేయాలని చూస్తారు, ఆంధ్ర సపరేట్ అయిందని చెప్పి నేను ఒక్కడనే ఒక అడ్వకేట్ పరిచయంతో, వేమగంటి శ్రీకాంతరావు అడ్వకేట్ పరిచయం అయ్యి పోయి హైకోర్టులో రిట్ వేశాను సార్. ఆ రిట్టు జూన్ 1, 2015 వేశాను. జూన్ 12వ తారీఖు 2015 సంవత్సరం ఇంటీరియం డైరెక్షన్ ఇచ్చిండు జస్టిస్ రెడ్డి కాంతారావు గారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ పెట్టుకుని రిప్రజెంటేషన్ కన్సిడర్ చేస్తూ 8 వీక్స్లో ఆయనకు రావాల్సిన జీతాలు కట్టించి కంటిన్యూషన్ చేయమని జియో ఇస్తే, ఆ జడ్జి ఆర్డర్ ఇస్తే జడ్జి ఆర్డర్ని రిజెక్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత ఆగస్టు 7వ తారీఖు 2015 సంవత్సరం జడ్జి ఆర్డర్ రిజెక్ట్ చేస్తే దాని మీద నేను పెట్టుకున్న అడ్వకేట్ మళ్ళీ దాని మీద ఆ సవాల్ మీద ఒక రిట్ వేశాడు. ఆ రిట్ కూడా ప్రజెంట్ పెండింగ్లో ఉన్నది. మళ్ళీ తర్వాత ఆ జడ్జి ఆర్డర్ రిజెక్ట్ చేసి నేను కంటెంప్ట్ వేస్తే మరి అక్టోబర్ 15, 2015 అక్టోబర్ 10 దాకా క్లాసులు తీసుకున్నా. నా మీద నువ్వు కంటెంప్ట్ వేస్తావని అన్యాయంగా క్లాసులు లేకొచ్చి క్లాసులు కూడా ఆపడం. ఎవరండి ఆఫీసర్స్? అంటే హైకోర్టు తీర్పు తీసుకెళ్లి ఇచ్చినా కూడా మీకు జాబ్ ఇవ్వకపోగా మళ్ళీ మిమ్మల్ని విధులు కూడా నిర్వర్తించలేదా? కింద అడ్డుకున్నటువంటి ఎస్ రాజా సార్, ఆయన ప్రిన్సిపాలు. మరి ఆ ప్రిన్సిపాలు నన్ను అడ్డుకొని
మరి వ్యక్తిగత కక్ష సాధింపు చర్య, ప్రాంతీయ వివక్ష, కుల వివక్ష అన్ని మనసుల్లో పెట్టుకొని మరి తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఈ అరాచకం అనేది ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అని చెప్పి అన్యాయం జరగలేదు. సపరేట్ తెలంగాణ వచ్చినాక డిపార్ట్మెంట్ల వారీగా ఇవాళ డిపార్ట్మెంట్లో 230 మంది పర్మనెంట్ అయ్యారు. మరి నేను కాకుండా ఉండడానికి ఆ రాజా అనే వ్యక్తి నన్ను ఈ స్థితికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీ మీదే కక్ష పెట్టుకోవడం ఎందుకు? మిగిలిన ముగ్గురికి ఉద్యోగాలు ఇచ్చారా? అయితే సార్ మరి మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఏపీ వాళ్ళ 4గురికి సంవత్సరం పాటు జీతాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినాం. లేదు మాకు మళ్ళీ మీకు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది, ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సి ఉంది అని చెప్పి బలవంతం చేసి మరి వచ్చిన బడ్జెట్ కూడా మరి 13 లక్షల బడ్జెట్ తెప్పించి 13 మందికి 5గురికి మాత్రమే బడ్జెట్ ఇచ్చి మరి అటెండెన్స్ లిస్ట్లో మా 4గురిని సంతకాలు చేయనీయకుండా అగ్రిమెంట్ రెన్యువల్ చేయకుండా వేధిస్తుండేసరికి మరి 4గురు మరి ఇచ్చేవాడు 4గురికి కోర్టుకు పోకముందే ఇవ్వాలి. కోర్టుకు పోయి నేను ఆర్డర్ తీసుకొచ్చినాక వాళ్ళ ముగ్గురికి ఇచ్చి వాళ్ళని మంచి చేసుకొని మరి నేను కోర్టుకు వెళ్ళానని కక్ష కట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళినానని నా మీద కక్ష కట్టి మరి నాకు ఆపడం అన్యాయం కదా సార్. వాళ్ళ ముగ్గురితో మాట్లాడారా? మీరు ఏమన్నారు? వాళ్ళ ముగ్గురితో మాట్లాడినంటే వాళ్ళు ఏమన్నారు, ఇదిగో ఎవరితో వాళ్ళని చూసుకున్నాం బాయ్, నువ్వు కోర్టుకు వెళ్ళినావు, మాకు జీతాలు వచ్చినాయి, మమ్మల్ని రెన్యువల్ చేసిండు, ఇక నువ్వు ఏదన్నా నువ్వు ఒక్కడే చూసుకోవాలి, నీతో మాట్లాడితే మా ఉద్యోగాలు కూడా ఓడబొరుగుతాడు. మరి అప్పటి నుంచి మీరు ఖాళీగానే ఉన్నారండి? అప్పటి నుంచి ఇప్పుడు ఖాళీగా అంటే మరి ఈ ఉద్యోగం కోసమే పోరాటం చేస్తున్నాను సార్. 2015 సంవత్సరంలో హైకోర్టుకి వెళ్ళాను. 2016 సంవత్సరంలో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ న్యూఢిల్లీకి వెళ్ళాను. 2017 సంవత్సరంలో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి ఈ జీవోలో పేర్లు తీయడానికి మరి అక్కడికి వెళ్ళాను. 2018లో జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీ వెళ్ళాను. 2019లో రాష్ట్రపతి ఆ రోజు ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి లెటర్లు రాస్తే వాళ్ళు 1కి 2 సార్లు రిపోర్ట్ అడిగారు. మరి బ్లైండ్గా రిపోర్ట్ ఇస్తారని వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. 2020లో తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళాను. జస్టిస్ నాడిపల్లి ఆనందరావు కూడా జీవోలో పేరుంటే ఖచ్చితంగా జీతం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చున్నారు. ఏంటండి ఇవి 2022 మరి 14 నుంచి అందరికి రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించినట్టు లెటర్ త్రూ అవుట్ ఇండియా మరి రాష్ట్ర ప్రభుత్వానికి 2022 నవంబరు 24 నుంచి స్టార్ట్ చేశాను సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళ క్యాబినెట్లో ఉన్న 18 మంది మంత్రులకి, ఆయాలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలకి, 7 మంది రాజ్యసభ సభ్యులకి, అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని సంఘాల దృష్టికి తీసుకెళ్లిన రిజిస్టర్ పోస్టులు సార్. ఒక్కళ్ళు కూడా స్పందించి ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కనీసం నివేదిక ఇస్తే దాన్ని బట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏం పంపించారు? ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా ఇదే సార్, 10 ఏళ్ల నుంచి నాకు జీతం ఇవ్వట్లేదు, మరి ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు, కనీసం మీరైనా ఇంటర్ఫీరెన్స్ అయ్యి ఇంటెలిజెన్స్ రిపోర్టు మరి గవర్నమెంట్ దృష్టికి వెళ్తే న్యాయం జరుగుద్దని పెడితే వాళ్ళు జనవరి 2023 నాడు స్పందించారు సార్. 19వ తారీఖు మా కాలేజీకి వచ్చాడు ఇంటెలిజెన్స్ పోలీస్ కోటేశ్వరరావు గారు. వచ్చి వారు మరి పరిశీలించినాక మళ్ళీ ఫిబ్రవరి నెలాఖరులో ఆయాల ప్రీతి అనే అమ్మాయి చనిపోయింది. అప్పుడు శివప్రసాద్ సారు డిఎస్పీ గారు పిలిపించారు. లగటి కాపులు ఇంటెలిజెన్స్ ఆఫీస్కి విచారించారు. నాలో న్యాయం ఉందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మళ్ళీ మార్చి 2వ వారంలో పిలిపించి మాట్లాడి రికార్డులు చెక్ చేస్తే నువ్వు కోర్టుకు వెళ్ళినవు అని చెప్పి కక్ష కట్టి కోర్టుకు పోయినప్పుడు 4గురికి మట్టుకు ఏపీ వాళ్ళని జీతాలు ఇవ్వలేదు, రెగ్యులర్ చేయలేదు, అంటే మీ అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు, నువ్వు కోర్టుకు వెళ్ళినవు కాబట్టే మిగతా వాళ్ళ 3గురికి ఫేవర్గా చేసి నీకు జరగకుండా చేశారు, కావాలనే కక్ష సాధింపు చర్య జరిగింది, మేము గవర్నమెంట్కి రిపోర్ట్ పంపుతామని చెప్పి ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది సార్. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు జాప్యం జరుగుతూనే ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ కానీ అట్లాగే రిజిస్టర్ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చామకూర మల్లారెడ్డి అనే మినిస్టరు ఆయాల 2022లో రిఫ్యూజ్డ్ అని పంపించారు సార్. ఇది మెడలో పలక వేసుకొని ఏ అధికారులు అయితే డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో నన్ను అడ్డుకునే అధికారులు రాజాకు పైన ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ ఎస్వికే నగేష్, మరి రీజనల్ డిప్యూటీ నరసయ్య, వీళ్ళు 3 అధికారులు 30 ఏళ్ల నుంచి అదే డిపార్ట్మెంట్లో జాయినింగ్ మరి 30 ఏళ్ల నుంచి టెస్ట్ చేసి వీళ్ళు నన్ను వేధిస్తున్నారు. నేను వాళ్ళ కింద ఎంతో మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు, మిమ్మల్ని వేధించడానికి రీజన్ ఏంటండి? అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళానని చెప్పి ఆంధ్ర సపరేట్ అయిందని చెప్పి వేధించడం మొదలుపెట్టారు సార్. 3 తెలంగాణ వ్యక్తులే కింద నుంచి పైదాకా పిల్లలు కానీ, ప్రిన్సిపాల్ కానీ,
ఆ పైన ఉన్నటువంటి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కానీ, ఆ పైన ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ రాజా కానీ, ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్ నగేష్ కానీ, తర్వాత కమిషనర్ కానీ, తర్వాత సెక్రటరీ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ తెలంగాణ వాళ్ళు కాబట్టి, నేను ఒక్కడనే ఏపీ వాడిని అయినా కాబట్టి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి మరి నాకు ఉన్నటువంటి ఉపాధిని అనేది తొలగించేసి నన్ను అనేక రకాలుగా ప్రాంతీయ పరంగా, కులపరంగా, అన్ని అందాలుగా పేదవాడిని అవమానపరచడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ప్రజాపాలన అని చెప్పి అర్జీలు స్వీకరిస్తే అక్కడికి వెళ్ళారా మీరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక ఎల్పీ స్టేడియంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాక ఏ ప్రగతి భవన్ అయితే ఉన్నదో ఆ ప్రగతి భవన్కి మరుసటి రోజు డిసెంబర్ 8వ తారీఖు మరి ప్రజా దర్బారు పెట్టి అవకాశం ఇస్తే అక్కడ పోయి ముఖ్యమంత్రి యొక్క కార్యాలయంకి వెళ్ళి సంబంధించిన అధికారులకు ఇచ్చి అయ్యా 10 ఏళ్ల నుంచి జీతం ఇవ్వలేదు, నాకు నా ఉద్యోగం నాతో పాటు వాళ్ళందరూ పర్మనెంట్ అయ్యారు, నాకు పర్మనెంట్ చేయలేదని వాళ్ళకి వినతి పత్రం ఇచ్చుకున్నాము. వాళ్ళు ఆమోదించారు, సానుకూలంగా స్పందించినాక నాకు మెసేజ్ కూడా ఇచ్చారు సెల్లకి. మరి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ డిపార్ట్మెంట్ తోటి నీకు న్యాయం చేస్తామని చెప్పి ఒక ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ డిసెంబర్ 8వ తారీఖు. అంతేకాకుండా కొత్తగా 12 మంది మంత్రులు అయినాక మరి ముఖ్యమంత్రి గారు సీతక్క గారిని కలుసుకున్నాక తర్వాత 10 మంది మంత్రులకు కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మంత్రులకు పంపించాను. అసెంబ్లీ సెక్రటరీ మరి అసెంబ్లీ వేదాంతం నరసింహచార్యులు పాత మనిషే, ఆయనకు గతంలో పంపించిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసన మండలి చైర్మన్, డిప్యూటీ మండలి చైర్మన్ ఇప్పుడు బండా ప్రకాష్, మరి తర్వాత అసెంబ్లీ సెక్రటరీ, ఇప్పుడు ప్రొటం స్పీకరు, ఇప్పుడు ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు మరి అసెంబ్లీ స్పీకరు, అందరికీ సార్ వాళ్ళకి కొత్త ప్రభుత్వంలో కూడా అందరికీ విన్నవించుకోవడం జరిగింది. మరి నాకు మరి కొత్త ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ధర్నా సభకు దగ్గర నా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి వాళ్ళ అనుమతితో చేయగలిగాను సార్. మీకు ఇప్పుడు వయసు ఎంతండి? ఇంకా సర్వీస్ ఉందా? ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చినా సర్వీస్ ఉందా? ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు సార్. ఇంకా 11-12 సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది. వివాహం అనేది లేదు సార్. ఇప్పటికీ ఉద్యోగం లేక 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డా, అంతకుముందు తక్కువ వేతనం అని చెప్పి పెళ్లి చేసుకోలేకపోయినా ఈ యొక్క మరి అధికారులు ఇట్లా అన్ని ఇబ్బందులతోనే ఏం కోరుకుంటున్నారండి చివరికి? నేను కోరుకునేది ఏం లేదు సార్, న్యాయబద్ధంగా మరి నాకు రావాల్సినటువంటి 2014 నుంచి ఆయాల తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 10 జీవోలు వచ్చినాయి. 10 జీవోలలో బడ్జెట్ అలాట్మెంట్ నా పేరున్నది, పోస్టింగ్ ఉన్నది, అగ్రిమెంట్ రెన్యువల్ చేసింది గవర్నమెంటు. మరి కాలేజీ వరకు ఎస్ రాజాలనే వ్యక్తి అగ్రిమెంట్ రెన్యువల్ చేయలేదు జీవోల్ని. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే నేను కోరుకునేది గొంతెమ్మ కోరిక కాదు, న్యాయబద్ధమైన కోరిక, మానవ దృక్పథంతో. మరి ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు రావాల్సినటువంటి బకాయిలు 25-30 లక్షల జీతాలు కట్టించి మొన్న ఏప్రిల్ 30వ తారీఖు GOMS నెంబర్ 38 మా డిపార్ట్మెంట్లో GOMS నెంబర్ 11 ప్రకారం 230 మందిని రెగ్యులరైజ్ చేసిర్రు. అదేవిధంగా నన్ను రెగ్యులరైజ్ చేసి మరి వాళ్ళతో పాటు కలుపుకొని నా సేవలు డిపార్ట్మెంట్ ప్రభుత్వం చేసుకొని నాకు బ్రతుకు తిరుగు ఉపాధి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇన్నేళ్ల పోరాటంలో ఇంకా చాలు, ఎందుకు ఇంకా ఫైట్ చేసి వేరే ఉద్యోగం చేస్తున్నాను అనిపించలేదని? నాకు ఎందుకంటే నాకు న్యాయం మీద నమ్మకం ఉంది సార్. అన్యాయం చేస్తే నేను తట్టుకోలేని మనిషిని కాదు. చిన్నతనం నుంచి నాకు ఒక అన్యాయం జరిగిందని తట్టుకోలేను. ఇంకొక 10 ఏళ్ళైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే అన్యాయం చేసిన అధికారుల మట్టుకు వదిలేదే లేదు. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నానంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను సార్. ప్రాణత్యాగానికైనా సిద్ధమే, సావడానికైనా సిద్ధమే. న్యాయం మట్టుకు దక్కాలి, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలి. ఇది ఆ వ్యక్తి చెప్తున్న తన కన్నీటి గాథ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఒక ITIలో మ్యాథ్స్ టీచర్గా అయితే వర్క్ చేస్తున్నాను. కానీ అప్పుడు జరిగిన ఆ పరిణామాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. 3 వ్యక్తులు నన్ను వేధిస్తున్నారు. హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డర్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది, ఉద్యోగం ఇవ్వమని చెప్పింది జీతంతో సహా. సో ఆ హామీని కూడా వాళ్ళ అధికార దర్పం ఉపయోగించి సామాన్య నా మీద ప్రయోగిస్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, దయచేసి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద స్పందించాలి అని చెప్పి కూడా ఆయన కోరుకున్నారు. తన జీవితం అట్లాగే తన జీతం ఇచ్చి కూడా నన్ను నిలబెట్టాలి, న్యాయం కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటూ కూడా ఆయన ప్రాధేయపడుతున్నారు. దయచేసి అధికారులు ఈ వీడియో చూసైనా ఇక మీరు స్పందిస్తారని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నాం.